అత్యధిక శాతం మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మరల్చడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పొదకలూరు డివిజన్ వ్యవసాయ శాఖాధికారి మునిరత్నం తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా కలిగే లాభాలను రైతులకు వివరిస్తూ ప్రకృతి వ్యవసాయంపై రైతులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే పొదకలూరు డివిజన్ పరిధిలో 4000 మందికి పైగా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపి లాభాలను గడిస్తున్నారని తెలిపారు. రైతులంతా రసాయనాలతో వ్యవసాయం చేయడం వల్ల భూమిలోని సారం తగ్గిపోవడంతో పాటు వ్యవసాయానికి ఉపయోగపడే భూమిలో నివసించే అనేక సూక్ష్మజీవులు కనుమరుగైపోతున్నాయని తెలిపారు. దీంతో రానున్న రోజులలో వ్యవసాయానికి గడ్డు పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని రైతులంతా గుర్తించి సేంద్రియ వ్యవసాయం చేయాలని మునిరత్నం సూచించారు. ప్రకృతి వ్యవసాయం తరఫున మనము ఇక్కడ పొదలకూరు డివిజన్లో ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సాధికార సంస్థని ప్రోత్సహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకృతి వ్యవసాయాన్ని ఈ పొదలకూరు డివిజన్లో దాదాపు 40 గ్రామ పంచాయతీలలో అమలు చేస్తున్నాము. 2015 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు దాదాపు ఒక 4000 మంది రైతుల్ని మనం ఇక్కడ మార్చగలిగినాము. రాబోయే కాలంలో 2025 వరకు 25 మార్చి వరకు మరి మనము రైతులందరినీ కూడా 40 గ్రామాలలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ప్రకృతి వ్యవసాయంలోకి మార్చడానికి కావాల్సినటువంటి పరిస్థితులు, దానికి అనుకూలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఈరోజు ప్రణాళిక జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రణాళికలో చేయడానికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఐసీఆర్పీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించి అనుభవం గడించినటువంటి లాభాన్ని ఆర్జించినటువంటి రైతులు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. మరి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకొని ఎలాంటి కార్యక్రమాల్ని ఈ సంవత్సర కాలంలో మనం అమలు చేయాలనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుతున్నాము. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రతి కార్యకర్త, ప్రతి రైతు మరి ప్రతి సంవత్సరంలో 365 రోజులు పంట ఉండే విధంగా పంట పండించడం ద్వారా ప్రతి రైతుకి సంవత్సరంలో ఎకరా మీద 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. అలాగే 20 సెంటర్లో ఎనీ టైం మనీ ఏటీఎం మోడల్ని వేయడానికి మేమంతా కూడా మా ఐసీఆర్పీ ద్వారా సిఆర్పీ ద్వారా రైతులకి ఎడ్యుకేట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి నిమ్మ రైతులకి రైతులకి పురుగు మందులు, కెమికల్స్ వాడకుండా మరి ఏ విధంగా మనం జీవామృతము, ఘనజీవామృతము, పిఎండిఎస్ నవధాన్యాల సాగు ద్వారా మరి భూమిలో సత్వ ఇవ్వడము, అలాగే పంట పండించడము, పంట మెరుగైనటువంటి దిగుబడి కానీ తర్వాత నాణ్యత కానీ సాధించడానికి ఎలాంటి మార్గాలు చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ చేస్తాం.